ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అందులో మా తప్పేం ఉంది? మరి ఇదే విషయాన్ని మీ అల్లుడిని అడిగారా? అడిగాం. ఈయన సరిగా లేరంట, అందుకే అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళను అంటున్నాడు. అదేం రీజన్? మామతోని అతడికేం పని? మేము అదే అడిగాం. మా ప్రాప్తం ఏం చేస్తాం? అతన్ని నా ఆఫీస్కి తీసుకురండి, నేను కౌన్సిలింగ్ ఇస్తాను. అమ్మా, మేము రమ్మంటే వస్తాడా? మా మధ్య అంత సఖ్యత ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తాం? తెలిసిన వాళ్ళతోనూ బాగా దగ్గర వాళ్ళతోనూ చెప్పించుండాల్సింది. తనకి ఎవ్వరూ లేరు, ఒక్క నానమ్ముంది. తనకు కూడా చెప్పాం. ఆమెకు ఏం అర్థమైందో ఏం చెప్పిందో, అసలు చెప్పిందో లేదో కూడా తెలీదు. అసలు మీ అమ్మాయిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో క్లారిటీ రావటం లేదు మేడం. అతడి ప్రాబ్లం ఏంటో నాకు ఇంకా అర్థం కావటం లేదు. అబ్బాయి పనిచేసేదెక్కడా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడమ్మా. మంచి పేరుందా? అంటే తను హానెస్టీ పర్సనా అని. దానికేం తక్కువ లేదమ్మా, చాలా హానెస్టీగా ఉంటాడు. ఉండేం ప్రయోజనం? దాంతోని ఇంట్లో వాళ్లకు అపకారం, బయట వాళ్లకు ఉపకారం. చెడలవాట్లేమన్నా ఉన్నాయా? అలాంటివి ఏమీ లేవు. కొద్దిగా తెక్కుందనిపిస్తుంది. పెళ్లి సింపులు అన్నాడు, కట్నం వద్దు అన్నాడు. ఏదో ఆదర్శాలు కొన్ని రోజులుంటాయిలే, ఆ తర్వాత మారతాళ్లే అనుకున్నాం. పెళ్ళై 1.5 సంవత్సరం అవుతోంది, ఇంకా అదే చాదస్తాం. ఏం విలువలో ఏమో, చేతిలో చిల్లి గవ్వుండదు. డబ్బు లేకపోతే ఎవరు విలువిస్తారు చెప్పండి? మా కూతుర్ని గారాబంగా పెంచావమ్మా. తనకు కాస్త ఆనందంగా గడపాలని ఉంటుంది కదా, అది ఏమీ వద్దు, అంత ఖర్చు పెట్టలేను అంటాడు. అలా అని మేము ఖర్చులకిస్తామంటే వద్దంటాడు. ఈ విషయమై ఏమన్నా గొడవలయ్యాయా? అయ్యాయి, చిన్న చిన్నవి. మరి అమ్మాయితో చెప్పి మాట్లాడించండి. అన్నీ అయ్యాయి. మా అమ్మాయి ఫోన్ చేస్తుంది, తను ఫోన్ లిఫ్ట్ చేయడు. మా అమ్మాయి నేను కలిసి వాళ్ళ బాస్ దగ్గర కూడా వెళ్ళాం, ఆవిడతో కన్విన్స్ చేయించాలని. కానీ ఆవిడ ఈ విషయంలో తలదొరచడం కష్టం అన్నారు. నేను కూడా మా నుండి వెతుక్కుంటూ ఆఫీస్ దాకా వెళ్ళాను. అందరి ముందు ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను. తన కొలీగ్స్, తెలిసిన వాళ్లతో కూడా చెప్పించాను. అయినా అతని మనసు కొంచెం కూడా కరగలేదు. తనని తీసుకురావడం కుదరదు అంటున్నారు. మీరు ఎన్ని చెప్పినా ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. మాట్లాడండి, దానికేముంది. కానీ తను ఏమీ చెప్పే స్థితిలో లేదు. మేము ఎంత అడిగినా మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు లేవు అంటుంది. చూడండి, చట్ట ప్రకారం ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనని నన్ను పిలిపించారు. నాకు పర్సనల్గా అనిపించేది, సంసారంలో ఏవైనా గొడవలొస్తే వాటికి పరిష్కారం చూపించే చివరి అస్త్రం కోర్టు వరకు వెళ్లటం. ఆస్తి విషయంలో ఏదైనా గొడవ జరిగితే ఆస్తి వెనక్కిప్పించొచ్చు. డబ్బు విషయంలో ఏదన్నా మోసం జరిగితే డబ్బులు ఇప్పించొచ్చు. అది ఎన్ని రోజులకైనా సరే లెక్కగట్టి ఇప్పించొచ్చు. కాని సంసారం విషయంలో ఆలస్యం అయ్యే కొద్దీ జీవితాన్ని కోల్పోతారు. కాపురం అంటే సర్దుకుపోవటం, కలిసి బతకాలనుకోవటం. ఇది భావోద్వేగాలకు సంబంధించిన విషయం. ఆ ఎమోషన్స్ ఇలాగే అర్థం చేయించాలనేమీ ప్రొసీజర్ చట్టంలో ఉండదు. కానీ పలానా తప్పు చేశాడని నోటీస్ చేస్తే పలానా శిక్ష పడుతుందని చెప్పొచ్చు. అలా శిక్ష పడుతుందనే భయం వాళ్లలో కలగజేస్తే చాలు, దారికొస్తారు. కానీ కొందరు మొండిగట్టాలుంటారు. నేను ఇలాగే చేస్తాను, ఏ శిక్ష వేయిస్తారో వేయించుకోండి అంటే. మాకు కావాల్సింది అతనికి శిక్ష పట్టం కాదు మేడం. చట్టం పేరు చెప్పి నయానో భయానో అతడు మా అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్లేలా చేయాలి. అందుకే మిమ్మల్ని పిలిపించాం. పెళ్ళయ్యాక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వదిలి వెళ్లటం చట్ట ప్రకారం తప్పు. నా భర్త నన్ను కాపురానికి తీసుకెళ్లటం లేదని అడిగే హక్కు ఆ భార్యకుంది. అలాగే అబ్బాయి కూడా భార్యను కాపురానికి పంపించమని చట్ట ప్రకారం అడగొచ్చు. అది పెళ్లి ద్వారా భార్యాభర్తలకు సంక్రమించే రైట్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఆయనతో కలిసి జీవించడం నా హక్కు, అది నాకు దూరం చేశారు, దయచేసి ఆ హక్కు నాకు కల్పించండని అడగొచ్చు కదా? అడగొచ్చు.
కోర్టు అలా తీర్పు ఇస్తే తనతో కలిసి జీవించొచ్చు. అలాంటి కేసు వేయండి లాయర్ గారు. పెళ్ళయ్యాక అమ్మాయిని వదిలేస్తే ఎంత కష్టమో అతడికి తెలియాలి. మీరేమంటారు? వేరే దారే ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ రూల్ ఉంది. అయితే ఇప్పుడు మీకున్న ప్రాబ్లంకి ఏదైతే కరెక్ట్ సొల్యూషనో మీరే డిసైడ్ కావాలి. కోర్టు ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా కలిసి ఉండాలి కదా. ఉండాల్సొస్తుంది. కలిసి ఉండాలని చెప్తుంది. కానీ కలపటానికి కావాల్సిన సిచ్యువేషన్ చట్టం క్రియేట్ చేసి పెట్టలేదు. 4 గోడల మధ్య వారి సంబంధం ఎలా ఉండాలనేది, ఎలా ఉంటుందో చట్టం చెప్పదు. కానీ ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో చెప్తుంది. అలాగే భార్యాభర్తల్లో ఒకరి గౌరవానికి ఒకరు భంగం కలిగిస్తే చట్టం జోక్యం చేసుకుంటుంది. మా అల్లుడు అమ్మాయి చట్ట ప్రకారం కలిసుండే ప్రయత్నమైతే చేయండి. ఆ తర్వాత దేవుని దయ. సరే, అయితే ఒక నోటీస్ పంపిస్తాను. తనిచ్చే రిప్లైని బట్టి అతనేం చెప్తాడో తెలుస్తుంది. ఆ తర్వాత అతన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో క్లారిటీ వస్తుంది. ఒకవేళ అతనితో కూర్చొని మాట్లాడి ఇష్యూ క్లియర్ చేయొచ్చు అంటే అక్కడితోనే ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. చూద్దాం. ఉమ్, వస్తానండి. ఉమ్. ఏంటి? ఏం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళలేదా? లేదు. డబ్బులు కావాలా? పర్సులో ఉన్నాయి, తీసుకోండి. ప్లీజ్ అమ్మా, నన్ను అలా జడ్జ్ చేయకు. నేను డబ్బు కోసం రాలేదు, మరి మాట్లాడడానికి వచ్చాను. అదేనమ్మా, నీ పెళ్లి విషయం గురించి మాట్లాడదామని. ఆగిపోయిన పెళ్లి గురించి మాట్లాడడం వేస్ట్ నాన్న. నాకు అర్థం కావట్లేదు కీర్తి. నేను తీసుకుంది అప్పు రఘురామ్ దగ్గర. దానికి వాళ్ళు చెప్పే కథ వేరుగా ఉంది. అదంతా అబద్ధం. నేను చెప్తున్నాను కదా. నాకు తెలుసు నాన్న. సరేనమ్మా, ఒకవేళ అదే నిజమైతే నీ పెళ్లికి దానికి సంబంధం ఏంటి? అమ్మ చెప్పింది మిమ్మల్ని చాలా సింపుల్గా ఫ్రాడ్ చేయొచ్చని. మీరు మీ ఆఫీస్లో ఎవరిదో సంతకం ఫోర్జరీ చేసి జాబ్ పోగొట్టుకున్నారంట కదా. అప్పుడు అలా చేసింది తాగడం, సిగరెట్స్, కార్డ్స్, ఆ ఖర్చుల కోసమేనా? లేక ఈ అలవాట్లు పెళ్లికి ముందు కూడా ఉండేవా? డబ్బంతా వాటికే అయిపోయావేమో కదా. ఇద్దరు పిల్లలకి తండ్రిగా బాధ్యతగా ఉండాలని ఎప్పుడు అనుకోలేదా? ఇప్పుడు కొత్తగా మారడం చాలా కష్టం నాన్న. చీకటి పడింది కదా, క్లబ్కి వెళ్ళాలంటే వెళ్ళండి. నా పర్సులో డబ్బులున్నాయి, అవి తీసుకుని వెళ్ళండి. నేనెక్కడికి వెళ్ళనమ్మా, ఇంట్లోనే ఉంటాను. సడన్గా ఇలా మారిపోతే మేము డైజెస్ట్ చేసుకోలేం నాన్న. మీరు ఇంట్లో లేకపోవడం మాకు అలవాటు అయిపోయింది. మీరు ఇంట్లో కూర్చున్నారంటే అప్పిచ్చిన వాళ్ళు వచ్చి ఎక్కడ అమ్మ మీద ఎక్కేస్తారు అని ఎంత భయం వేస్తుందో తెలుసా? మీరు ఇంట్లో ఎక్కువసేపు కనిపిస్తే మా కాళ్ళు చేతులు ఆడవు, ఏం చెయ్యాలన్నా తోచదు. కాబట్టి ఇప్పుడు కొత్త అలవాట్లు వద్దు. పాత అలవాట్లు ఎలాగూ మానుకోలేరు. కష్టం నాన్న. జీవన తరంగాలు. డైవర్స్ ఎందుకు? ఐ కెనాట్ లీవ్ విత్ హర్. మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. నేను మీతో ఒక లాయర్గా మాట్లాడటం లేదు. మీరు నాకు ముందు నుంచే తెలిసిన వారిగా చెప్తున్నా. పెళ్ళి అనేది ఇద్దరు అండర్స్టాండింగ్తో పెద్దల సమక్షంలో జరిగేది. అలాంటి బంధం ద్వారా దగ్గరైన వారు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అదే మంచిది. బయట వారి జోక్యం, చట్టం ఇవన్నీ చాలా చివరి ఆప్షన్స్. అవన్నీ దాటాకే చివరి ఆప్షన్గా మిమ్మల్ని పిలిచాను. ఇకపైన కేస్ పిటిషన్ ఫైల్ చేయాలి. కారణం ఏంటి? నేను తనతో కలిసి ఉండలేను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అంటే అది కోర్టు కన్సిడర్ చేయడానికి సరైన రీజన్ ఉండాలి.
అలా చెప్పలేకపోతే మీరు ఆ అమ్మాయిని చూశాకే కదా పెళ్లి చేసుకుంది. అప్పుడు నచ్చిన అమ్మాయి ఇప్పుడెందుకు నచ్చట్లేదు? పెళ్లికి ముందు ఆ అమ్మాయి గురించి తెలియని విషయం కొత్తగా ఇప్పుడేం తెలిసిందని కోర్టు క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళ నాన్న సరిగ్గా లేరు. హీఈజ్ ఎ కరప్టెడ్ ఫెలో. భార్య నచ్చకపోతే డైవర్స్ ఇప్పించొచ్చు, కానీ వాళ్ళ నాన్న నచ్చలేదని, వాళ్ళ ఇంట్లో పని మనిషి నచ్చలేదని డైవర్స్ ఇప్పించాలని ఏ చట్టంలోనూ లేదు. మీకు అర్థం కావటం లేదు. వాళ్ళ నాన్న ఒక చీటర్. తను కార్పొరేషన్ ఆఫీసులో కూర్చొని బస్తాలు బస్తాలుగా డబ్బు సంపాదించాడు. ఆయనలా నేను చేయనందుకు నన్ను చేతకాని వాడిలా చూస్తుంది. ఐ ఫీల్ హరాస్డ్. ఇదే విషయం మీ భార్యతో మాట్లాడి కన్విన్స్ చేయండి. ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఇష్యూస్, సఖ్యత లేకపోవటం, ఇలాంటి వాటి వల్ల విడిపోవచ్చుగా. ఏంటి కంపాటబిలిటీ? మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చారు. అంతవరకు మీ మధ్య చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. తర్వాత హాస్పిటల్లో చేర్పించారు. బిడ్డ చనిపోయింది. తర్వాత ఏదైనా సమస్య ఉందా? ఉంటే చెప్పాలి కదా. కానీ మీరిద్దరూ కలిసి లేరు కదా. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చాయని ఎలా చెప్పగలరు? మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. పెళ్లి జరిగి 1.5 సంవత్సరం అయింది. ఈ వ్యవధిలో ఎన్నో ఇష్యూస్ జరిగాయి. వాటి వల్ల నా మనసు ఎన్నోసార్లు విరిగిపోయింది. సరే, గత 6 నెలల వ్యవధిలో ఏదో ఒక ఇష్యూ జరిగిందే అనుకో. కానీ ఆ తర్వాత మీరు కలిసి ఉంటే అంతకుముందు జరిగిన ఇష్యూ కోర్టు కన్సిడర్ చేయదు. తర్వాత ఏం జరిగిందో చెప్పాలి. మీ భార్య డెలివరీ కోసం పుట్టింట్లో వదిలొచ్చేంత వరకు మీకు ఎటువంటి సమస్యలు లేవు. తర్వాత మీరు కలిసి లేరు కదా. అసలు మీ మధ్య సమస్య లేదు. అప్పుడు కేసు నిలబడదు. ఏదో ఒకటి వెతకండి. ఏవైనా అనారోగ్య సమస్యలున్నాయా? ఎవరికి? మీకే. లేవు. ఇకపై పిల్లలు పుట్టారని చెప్పారా? లేదు, చెప్పలేదు. చూసారా, మీకు చిరాకొస్తుంది. కోర్టుకి ఇలాంటి కారణాలు చెప్పేళ్తే వాళ్ళింకా డెప్త్గా ప్రశ్నలు వేస్తారు. అయితే అమ్మాయి వైపు నుంచి జరిగే తప్పులు వెతకండి. సరే, అయితే మీకు తెలియకుండా మీ వైఫ్కు ఇంతకుముందు ఏమన్నా పెళ్లి జరిగిందా? లేదు. ఏమన్నా గొడవ పడుతుందా? హెరాస్ ఏమన్నా చేస్తుందా? లేదు. ఓవర్ వైలెంట్గా బిహేవ్ చేస్తుందా? లేదండి. తనకు పిచ్చి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏం లేదండి. మరి అదేం లేదు. కానీ ఎలా చేస్తారో నాకు తెలీదు. ఇప్పటి వరకు జరిగిన దానివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. నాకు చెప్పకుండా తన పేరు మీద వాళ్ళ నాన్న సైట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. డిపార్ట్మెంట్కి తెలియడంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా జాబ్ ఆల్మోస్ట్ పోయే సిచ్యువేషన్ వచ్చింది. కానీ పోలేదు కదా. కానీ నా పరువు పోయింది కదా. నేను అడగని వరకట్ను అడిగినట్టు, నేను చేయని గృహహింస చేస్తున్నట్టు నాపై తప్పుడు కేసులు పెట్టారు. దాని గురించి కూర్చొని మాట్లాడి సెట్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. సమాధానం అక్కడే దొరుకుతుంది. ఆలోచించుకోండి. డైవర్స్ అంత ఈజీ కాదు. ఇష్యూ లేదు. అయినా సరే కేసు వేసి కోర్టు మెట్లు ఎక్కాలని చూస్తున్నారు. దీనివల్ల మీ అమూల్యమైన టైం వేస్ట్ అవుతుంది. కాకపోతే కోర్టులో వాదోపవాదాలు జరిగాక కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేశారని కాస్త కటువుగా హెచ్చరిస్తారు తప్ప ఈ కేసు అంతగా నిలబడదు. ఒక్క నిమిషం. ఐ హావ్ డిసైడెడ్. మీరు ఈ కేసు టేకప్ చేస్తే ఓకే, లేదంటే నేను వేరే లాయర్ని చూసుకుంటాను. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. మన గుప్పెట్లో ఉంది కాస్త జారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు కూడా అదే భయంగా ఉంది. ప్రమోద్ కేసు క్లోజ్ అయింది. కేసు జరుగుతుండగానే ఇక్కడ సత్యం ఇంట్లో గొడవలు, అక్కడ కీర్తి పెళ్లి ఆగిపోయింది. ఇవి రెండు జరగకుండా ఉంటే బాగుండేది. జరిగాయి కాబట్టి ఈ కేసుకు కారణం మనమే అని తెలుస్తుంది. మేడం ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. మనల్ని ఊరికే వదులుతుందా? లేదండి,
అస్సలు వదలదు. తప్పుని ఈసారి నిజం చెప్పి సరిచేయాలి. నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బినామీ ఎఫ్డీలు ఎవరివి? ఆ లెక్చరర్ ప్రమోద్వే కదా. అవన్నీ ఆయనవే అని నిజం చెప్పండి. చెప్తే దాంతో మేడంకి మీ మీద నమ్మకం కలగాలి. లెక్చరర్ గారు ఏదో ఎఫ్డీ చేయాలంటే అప్లికేషన్ ఇచ్చాను, సంతకం చేసి పంపించారు, ఆ తర్వాత డబ్బులు కూడా పంపించారు. ఇప్పుడు చూస్తే ఆ జనాలెవరో నాకు తెలీదు అంటున్నారు. డబ్బులైతే ఆయనవే అని నిజం కక్కేయండి. ముందే ఎందుకు చెప్పలేదు అని అంటే భయం వేసింది, అందుకే చెప్పలేదని చెప్పు. ఆ లెక్చరర్ ఆ బినామీ పేర్లతో ఉన్నవారంతా ఉన్నారని చెప్పారని చెప్పు. దీంతో ఏ వీసు ఉంటుంది? మేడం మీద లంచం అడిగినట్టు కంప్లైంట్ ఉంది. ఇప్పుడు మీరెళ్ళి ఈ నిజం చెప్తే ప్రమోద్ గారు చేసిన బినామీ ఎఫ్డీల భాగోతం బలపడుతుంది. మీరు ఇప్పుడిచ్చే వాంగ్మూలంతో మేడంకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. కేసు వీక్ అవుతుంది. అయితే ప్రమోద్ గారిని మనం మోసం చేసినట్టు అవుతుంది కదా. ఆయన ప్రభుత్వాన్ని మోసం చేసి ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఆ కేసు నడుస్తుంది ప్రమోద్ గారి మీద. ఇప్పుడు ఇంకో మోసం. నిండా మునిగిన తర్వాత 1-2 మోసాలు ఎక్కువైతే పెద్దగా ఆయన బాధపడేది ఏమీ ఉండదు. మీరు ఈ నిజం చెప్పినా చెప్పకపోయినా కేసు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఈ ఎఫ్డీల ఖాతాదారులను పిలిపించాలని చట్టం అడుగుతుంది. అప్పుడు వాళ్ళు రాకపోతే ఆ బినామీల పేరు మీద ఉన్న డబ్బు ప్రమోద్దే అని తేలిపోతుంది. ఆయనే డబ్బులకు వానరు. అదే మీరు చెప్తున్నారు. అంతే అంటారా? అంతే. దొంగలు దొంగలను కాపాడడం వీలవుతుందా? ఆ దొంగని వదిలేయండి. నీతి నిజాయితీగా దేవికా మేడం దగ్గర మీ ప్రాపకం సంపాదించండి. మనకి కలిసి వస్తుంది. సరే, అయితే కమిషన్ పంపించండి, డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. జీవన తరంగాలు. చాలా టైట్ పొజిషన్ సార్. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత కావాలి? ఎంత కుదిరితే అంత ఇవ్వండి సార్. నువ్వు డబ్బే కాదయ్యా, నోటిని కూడా పొదుపుగా వాడట్లేదు. అలా మాట్లాడడం, ఇలా ఖర్చు చేయడం అలవాటైపోయింది సార్. అది నా వీక్నెస్ సార్. సరే సరే, ఎంత కావాలి? భార్యని హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇంకా పిల్లల ఫీజులు, అమ్మని చెల్లెల్ని చూసుకోవాలి కదా సార్. ఒక 5,000 సరిపోతాయా? ఎప్పుడు ఇస్తావు? సార్, నాకు వచ్చే శాలరీ మీకెంతో తెలుసు. నెల నెల కట్టి తీరుస్తాను. మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను సార్? ఎప్పుడు తీరుస్తావంటే టైం చెప్పలేను కానీ తీరుస్తాను సార్. సరే ఇస్తాను, తీసుకుని వెళ్ళు. మర్చిపోయాను, నిన్ను మేడం పిలిపించి మాట్లాడారు కదా, ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పొద్దని ఒక ఫ్రీ అడ్వైజ్ ఇచ్చారు. నువ్వు డిపార్ట్మెంట్ వైపు ఉండాలి. ఆ నీలకంఠం వైపు ఉండడం తప్పు కదా. నీకు జీతం ఇస్తుంది గవర్నమెంటు, దానికి అగైనెస్ట్గా వెళ్ళకూడదని చెప్పారండి. మేడం చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. కానీ ఆమె చెప్పినట్టు వింటే జీతం మీద ఆధారపడి బతకాలి. అలా అయితే జీవితం కాదు, నా సెకండ్ హ్యాండ్ బైక్ కూడా ముందుకు సాగదండి. ఈ మొచ్చాకంతా చేంజ్ అయింది, జేబులో చిల్లు గవ్వ కూడా లేదు, కష్టకాలం దాపరించింది. ఒకసారి వెళ్ళి నీలకంఠాన్ని కలవాల్సిందే. నేను ఆల్రెడీ వెళ్ళి కలిశాను సార్. అతనితో తిట్టించుకుని వచ్చాను సార్. ఎందుకు తిట్టాడు? మేడం సస్పెండ్ చేస్తానంటే ఆమె చేసేదేంటి, మన నీలకంఠం గారు ఉన్నారు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఉద్యోగం మానేస్తానని చెప్పాను. అయితే వాళ్ళ ఆఫీస్కి వచ్చేయమంటాడే. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను సార్. కానీ ఆయన ఇచ్చిన ట్విస్ట్కి షాక్ అయ్యానండి. ఆయన దగ్గర ఏదైనా జాబ్ చూడండి అన్నందుకు తిట్టు తిట్టకుండా తిట్టారు సార్. ఆయనది నోరా లేక తాటిమట్ట నాకైతే అర్థం కాలేదండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఉన్నంత వరకే నీతో అవసరం, లేదంటే నీతో మాకేం పని అని చెప్పేసి సీరియస్గా మాట్లాడారు. అంటే డిపార్ట్మెంట్లో లేకపోతే మనం యూజ్లెస్ అన్నట్ట? అన్నట్ట ఏంటి సార్, అనేశారు.
డిపార్ట్మెంట్లో ఎవరుంటే వాళ్ళతోనే పని. ఒత్త కోటితో నాకేం పని అని చెప్పేసి నా ముఖం మీదే తిట్టాడు సార్. కోట్లు సంపాదిస్తున్నారు, నెలకిచ్చేది 5,000 10,000, దానికే ఇలా అంటాడా? సార్ నాకు చాలా ఇన్సల్టింగ్ అనిపించింది సార్. సార్ మీరే ఏదైనా చేయాలి సార్. నేనేం చేస్తాను? చేస్తే మేడమే చేయాలి. సార్ మేడం ఇంకా ఆ సత్యాన్ని పట్టుకుని ఎలాడుతుంది. అతనేమో తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు. కోర్టు పోలీసులు అని తిరుగుతూ ఉన్నాడు. అది ఇప్పుడే తెగదు సార్. అది ముగిసే వరకు ఆఫీస్ పనులన్నీ పెండింగ్లోనే ఉంటాయి సార్. నేను వెళ్ళినా నన్ను ఇన్వాల్వ్ చేయదు మేడం, నన్ను అసలు నమ్మదు. మరి మనం చేసిన పనులు అలా ఉన్నాయి సార్. ఇలాగే మన డిపార్ట్మెంట్ వీక్ అయిపోతే ఈరోజు నీలకంఠం ఇలా మాట్లాడాడు, రేపు రఘురామ్ కూడా అలాగే మాట్లాడతాడు సార్. కొన్ని రోజులకు మార్కెట్లో మనకు వాల్యూ లేకుండా పోతుంది సార్. సార్ మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయాలి? సార్ ఇది చిన్న విషయంగా భావించకండి సార్. మనవే మన విలువల్ని తక్కువ చేసుకున్నాం. ఇంటి గుట్టు బయట పెట్టినట్టు డిపార్ట్మెంట్ విషయాలన్నీ బయటికి చెప్పాం. మేడం కొత్తగా వచ్చినప్పుడు అందరం భయపడేవాళ్ళం, తనకు మర్యాద ఎక్కువగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడేమో మేడాన్ని ఇరికిచ్చి ఫేక్ కంప్లైంట్ పెట్టేశారు. పాపం ఆవిడ వీక్ అయ్యారు. అసలు దొంగలందరూ బయట తిరుగుతున్నారు సార్. మనల్ని ఎవరూ గౌరవించట్లేదు సార్. అందుకే మేడం గారికి మీరు సపోర్ట్ ఇవ్వండి సార్. ఆమె తిరిగి మళ్ళీ స్ట్రాంగ్గా మారితే మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది సార్. బాగా ఆలోచించావు, తెలివైనోడు అయ్యా. అయ్యో సార్ మీకంటేనా? ఇప్పుడు మా అమ్మకి నాన్నకి నేనే మర్యాద ఇవ్వకపోతే పక్కింటి వాడు ఎందుకు ఇస్తాడు సార్? చాలు, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. ఈ నీలకంఠం ఆ రఘురామ్ చాలా జిత్తులు మారిన నక్కలు సార్. వీళ్ళకి చెక్కు పెట్టేందుకు ఏం చేయగలిగితే అది చేయండి సార్. అలా అంటావా? అవును సార్. మీరు వీళ్లకంటే కాకలు తీరిన యోధుల్నే చూశారు. వీళ్ళంత సార్ మీకు. సార్ మీ పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇంకేముంది సార్. సార్ మీరేం చేసినా రైటే సార్. సార్ ఆ నీలకంఠం నన్ను ఇన్సల్ట్ చేశాడని కాదు సార్, మన డిపార్ట్మెంట్ని చులకం చేసి మాట్లాడాడు. అందుకే ఈ బాధ సార్. అర్థమవుతుంది. ఈరోజు నిన్ను, రేపు నన్ను అవమానిస్తాడు. అదంతా డబ్బుల వల్ల వచ్చిన పొగరు. వాడికి తగిన శాస్తి నేను చేస్తానులే. మనం మాట్లాడుకున్న ఈ మాటలు ఇక్కడే వదిలేయి. మనం దేవికా మేడంకి సపోర్ట్ చేస్తున్న విషయం బయటికి తెలియకూడదు. నీకు డబ్బులు ఏమన్నా అవసరం అయితే నన్ను అడుగు. నీలకంఠం సంగతి నాకు వదిలేయి, నేను చూసుకుంటాను. సరే సార్. సార్ ఆ డబ్బు ఓ మర్చిపోయాను, ఒక్క నిమిషం. పడుకోలేదా? నిద్ర పట్టడం లేదు. తాగడం అలవాటు కదా. కానీ 15 రోజులుగా తాగడం లేదు. తెలుసు. కీర్తి డబ్బులిచ్చిందంట కదా, అయినా తాగలేదు. కానీ తాగే అలవాటు కదా, ఒక్కసారిగా మానేస్తే నిద్ర పట్టడం కష్టం. ఇప్పుడు మీరు తాగినా నిద్ర పట్టదు. ఎందుకంటే మీరిప్పుడు భర్తలా కాకుండా నాన్నగా ఆలోచిస్తున్నట్టున్నారు. కానీ అన్నీ జరిగిపోయాక ఇప్పటి ఆలోచనతో ఏం లాభం? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇక్కడ తాకండి, కావాలంటే బయట తాగొచ్చి పడుకోండి. దాని గురించి కాదు నేను అడిగేది. కీర్తి సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు మీరు నేను చేసేది ఏమీ లేదు. పెళ్లి ఆగిపోయింది. ఒక్కో బంధాన్ని నెమ్మదిగా వదులుకుంటున్నాను. అమ్మ, మహేష్, దేవికాని వదిలేశాను. మీరు, కీర్తి, అంతే. మీకు నేను జవాబుదారీ. ఉన్నంతవరకు చూసుకుంటాను. ఏదైనా జాబ్ చూసుకుంటాను. మీ ఇష్టం. నీకు హెల్ప్ అవుతుందని. నాకు శాలరీ వస్తుంది. కీర్తి జాబ్ చేస్తోంది. మీ శాలరీ ఇంటికి అవసరం అవుతుంది అని అనిపించటం లేదు. మీకు టైంపాస్ అవుతుందేమో. నా ఖర్చు తగ్గుతుంది కదా అని. అది భరించటం నాకు అలవాటయింది. పడుకోండి. వెళ్ళిపోతున్నావు? కీర్తి ఒక్కతే ఉంది. ఏం చేస్తుందో చూస్తాను. నేను మీ కళ్ళ ముందుంటే నీకు కీర్తికి కష్టంగా ఉంది కదూ. ఇద్దరూ నాతో మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నారు. కీర్తి పక్కన కూర్చుంటే తను లేచి వెళ్ళిపోయింది. నువ్వు కూడా అంతేనా?
ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు లేకుండా ఉండడం మాకు అలవాటయింది. ఇప్పుడు మీరింట్లో బుద్ధిగా ఉంటున్నారని మీ మీద మేం హఠాత్తుగా జాలి ప్రేమ చూపిస్తే మా మీద మాకే అనుమానం వస్తుంది. ఎందుకంటే మీరింతకు ముందు అంతలా నరకం చూపించారు కాబట్టి. తప్పయింది. ఇప్పుడు సరిచేయటం కుదరదు. మంచి రోజులు గుర్తుకొస్తున్నాయి. కానీ నాకు మీతో జరిగినవన్నీ చేదు జ్ఞాపకాలే. జీవన తరంగాలు నా మాట అంటే పెద్ద కూతురికి చిన్న కూతురికి లెక్కే లేదు. ఇక నేను మీ మధ్య ఉత్సవ విగ్రహంలా ఉన్నా ఏం ప్రయోజనం? ఎలాగోలా కృష్ణారామా అనుకునే వయసుకు వచ్చేశాను. ఇక ఆ పైవాడి పిలిపి వచ్చేంత వరకు ఎలాగోలా కాలం గడుపుదామని ఇక్కడికొచ్చి చేరాను. నువ్వనుకున్నవన్నీ ఒక రోజులోనో ఒక నెలలోనో జరిగేవి కాదమ్మా. వాటికి టైం పడుతుంది. అంతవరకు మనం ఆగాల్సిందే తప్ప ఇంకేం చెయ్యలేం. అయినా నువ్వనుకున్నది జరగలేదని ఇలా మమ్మల్ని వదిలేసి అనాథలా ఇక్కడికొచ్చుంటావా? నేను అనాథలా ఉన్నానని నీకు చెప్పానా? ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లే నాకు ఆప్తులయ్యారు. నా బాధని పంచుకుంటున్నారు. నాకు కావలసినంత ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది. అయినా నా మాట వినని వాళ్ళ దగ్గర ఉండే కన్నా దూరంగా ఉండడమే అందరికీ మేలు. అత్తయ్య గారు, చిన్నప్పుడెప్పుడో మా అమ్మ చేతి వంట తిన్నాను. ఇన్నేళ్లకు మళ్ళీ మొన్న మీ చేతి వంట తిన్నప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. అత్తయ్యలో అమ్మని చూసుకునే అదృష్టం నాకు కలిగిందని మురిసిపోయే లోపే మీరిలా మా నుంచి దూరంగా వచ్చున్నారు. ఇదేమైనా బాగుందా చెప్పండి? మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే నాతో చెప్పాల్సింది కదా. నేను వదిన దేవిక వాళ్ళతో మాట్లాడి సెట్ చేసి ఉండేవాణ్ణి. నా సమస్యలు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదయ్యా. అయినా చెప్పాను కదా ప్రశాంతత కోసం ఇక్కడికొచ్చానని. భలేవారత్తయ్య మీరు. ఈ మాట అప్పుడే నాకు చెప్పుంటే మిమ్మల్ని టోటల్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగొచ్చేలా ఫ్లైట్ టికెట్, అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్, ఉండడానికి రూమ్, తిరగడానికి వెహికల్, ఇలా ఒకటేమిటి మొత్తం అరేంజ్ చేసి ఉండేవాణ్ణి. మీకు కావాల్సినంత ప్రశాంతత టన్నుల్లో దొరుకుండేది. సర్లేండి, ఇప్పుడు బుక్ చేయమంటారా చెప్పండి? చిట్టికెలో టోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ అయిపోతాయి. ఆహా, నీ మనసు బంగారం బాబు. నాక్కూడా ఇంతకుముందు పుణ్యక్షేత్రాలు చూడ్డానికి వెళ్లాలనిపించింది. కానీ కుదరక వెళ్లలేదు. కుదరక్క అంటే నువ్వు సేవింగ్స్ చేసుకున్న డబ్బులు ఖర్చవుతాయనా, లేదంటే అక్క వాళ్ళకి ఇష్టం లేకనా? చాలే ఆపవే, పెద్ద ఎంక్వైరీలే చేస్తున్నావు. నా సేవింగ్స్ గురించి అడుగుతున్నావు గాని నువ్వు నా దగ్గరికి వస్తున్నావని తెలుసు కూడా తల్లి కోసం 4 రకాల పళ్ళు, 2 రకాల జ్యూసులు ఏమైనా తీసుకొచ్చావా? ఏ తల్లి మీద నీకామాత్రం ప్రేమ లేదా? అమ్మా, ఒకవేళ నేను 4 రకాల పళ్ళు తెచ్చి నీ చేతిలో పెట్టుంటే అప్పుడు నువ్వే అమ్మని ఇంటికి తీసుకెళ్దామని కాకుండా చేతులు ఇలా పళ్ళు పెట్టి ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి వచ్చావా అని రివర్స్ లో నన్ను దెప్పి పొడుస్తావు. అంటే ఇప్పుడు దేనికొచ్చారు? అత్తయ్య, మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాం. నేను రాను. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నేను చెప్పేది వినని వాళ్ళ దగ్గరికి నేను రాను. మీరు వెళ్ళిపోండి. అత్తయ్య గారు, మీరు కోప్పడ్డంలో అర్థం ఉంది, కాదన్ను. కానీ నేను దేవిక కలిసి ఉన్నన్ని రోజులు మాకు తోడుగా పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. నాకు ఎలాగో అమ్మా నాన్న లేరు. కనీసం మీరు మాకు పెద్దరికంగా మాతో పాటే ఉండాలని ఆశపడుతున్నాం అత్తయ్య గారు. అమ్మా, కాదని మా మనసుని కష్టపెడతావో అవునని సంతోషపెడతావో నీ ఇష్టమమ్మా. అది కాదమ్మా, పెద్దవాళ్లు సంతోషంగా ఉండాలనే కదా మీరు కూడా కోరుకునేది. నచ్చిన దగ్గర కొన్ని రోజులుంటే మనసు స్థిమితంగా ఉంటుంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి వస్తాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా
నా మాటని కాదనకండి, అపార్థం చేసుకోకండి. బాబు, దేవికని బాధపడద్దని నచ్చచెప్పయ్యా. సరే అత్తయ్య గారు, మీరిక్కడే హ్యాపీగా ఉండండి. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి. సరే. ఇది ఉంచండి. మీ అబ్బాయి ఇచ్చాడనుకుని ఖర్చులకు ఉంచండి. తీసుకోండి. వెళ్ళొస్తాను. ఏంటి ఈ 2-3 నెలల్లోనే ఇంత మార్పా? ఇది సాధ్యమేనా? ఒక్కోసారి మార్పు క్షణాల్లోనే రావచ్చు. మార్చాలని ప్రసాదం పెట్టి ప్రవచనాలు వినిపించినా మార్పు రాకపోవచ్చు మేడం. కానీ ఎవరికి వారిగా మారాలనుకుంటే మాత్రం మార్పు అనివార్యం. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. నైస్. మీకు ఎక్కడ ఎలా జ్ఞానోదయం అయిందో ఆరాలు తేను. కానీ వెంటనే నమ్మాలంటే కొంచెం కష్టమే. నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. నేను చాలా జెన్యూన్గా మాట్లాడుతున్నాను మేడం. నిజం చెప్తున్నారని నమ్మాలనుంది. కానీ నా సీట్లో ఉంటే అనుమానం సహజమే. ఇప్పటి వరకు గవర్నమెంట్కు పనిచేసి ఇప్పుడు నాకు సహాయం చేస్తానంటే వెంటనే నమ్మటం ఎలా? అలా ఎందుకు అనుకోవాలి? నీలకంఠానికి యాంటీగాని ఎందుకు అనుకోరు? రియలీ? మీరు అంత డేర్ స్టెప్ తీసుకుంటారా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. నా 25 ఏళ్ల సర్వీసులో చిన్న ఉద్యోగం నుంచి నెమ్మదిగా ఇన్స్పెక్టర్ వరకు వచ్చాను. ఉద్యోగంలోకి వచ్చాక వెంటనే పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, ఖర్చులు పెరిగిపోయాయి. అప్పట్లో అవకాశాలు వస్తే సంపాదించుకోవడాన్ని తప్పుగా అనుకోలేదు. మీరే స్వయంగా ఒప్పుకుంటున్నారా? ఒకప్పుడు నేను కూడా యువకుడిని. అప్పుడు అందరిలాగే నాకు ఆదర్శాలుండేవి. పుట్టుకతోనే ఎవరు లంచగొండిగా పుట్టరు కదా మేడం. మరెక్కడ దారి తప్పారు? దారి తప్పాలని తప్పలేదు మేడం. రకరకాల మెంటాలిటీ ఉన్న ఆఫీసులు వచ్చారు, వెళ్ళారు. అందరితో సర్దుకుని పనిచేసేవాడిని. ఎవరు ఎలా ఉంటే నేను అలా బిహేవ్ చేసేవాడిని. కరప్టెడ్ ఆఫీసర్లు వచ్చినప్పుడు కొంచెం కరప్షన్ ఎక్కువ చేసేవాడిని. హానెస్ట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు సిన్సియర్గా ఉండేటందుకు ట్రై చేసేవాడిని. కానీ డబ్బు సంపాదనకు అలవాటు పడ్డ గుణం సంపాదనకి ఎక్కువ కక్కుర్తపడేది. ఇంత ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మెచ్చుకోవాలి. నాకు ఈ జాబులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరు ఏ కలుగులో ఉంటారో వాళ్ళు బయటికి రావాలంటే ఎక్కడ ఊదర కొట్టాలో తెలిసిన వాణ్ణి. ఎలా గురి పెడితే మనకి చిక్కుతారో తెలుసు. ఎలాంటి రిక్కి చేసేందుకైనా, రిస్క్ తీసుకునేందుకైనా కావాల్సిన ధైర్యం ఉంది. ఇలాంటివన్నీ మీరొక్కరే కూర్చుని చేసే పని కాదు. అవును, ఇట్స్ ఎ గ్రూప్ యాక్టివిటీ. సత్యం ఒక్కడితో కలిసి మీరు ఈ పని కంప్లీట్ చేయగలరా? చేయలేనంటారా? నాకు అతని కెపాసిటీ మీద డౌట్ లేదు. తన ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను. ఏ మనిషికైనా ఇంట్లో సంసారం బాగోలేకపోతే బయటకు వస్తే 1 అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి అన్నట్టు ఉంటుంది. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీరు నీతి నిజాయితీ గల స్ట్రిక్ట్ ఆఫీసర్. అంత ఈజీగా దొంగల్ని, మోసగాళ్ళని దగ్గర కూడా రానివ్వరు. నా ద్వారా మీకు మోసగాళ్ళ జాడ తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకాలం మీరు వాళ్ళకి షాడోలో పనిచేశారు. ఇప్పుడు షార్క్లా షాక్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ లాస్ట్ మినిట్లో నాకు హ్యాండ్ ఇస్తే నేనేం చెప్పినా మీరు నన్ను పూర్తిగా నమ్మరు. కానీ నేను ఆ నీలకంఠానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ఫిక్స్ అయ్యాను మేడం. జీవన తరంగాలు ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయని చీడ పురుగులకు సంబంధించినవి. అలాంటి వారిని దాచిపెడితే సమాజానికే హానికరం. తప్పుకి మీరు నిజాయితీగా కాపు కాసి ఎవరి మెప్పు పొందాలనుకుంటున్నారు? నా ప్రొఫెషన్ అలాంటిది. తప్పో ఒప్పో వాళ్ళ కోసం నిజాయితీగా పని చేయకపోతే నాకు జాబ్ ఉండదు మేడం. వాళ్ల కోసం ఎంత తాపత్రయపడుతున్నారంటే వాళ్ల అక్రమ సంపాదనలో మీకు వాటా ఉంటుందా? నాకు వాటానా? అబే అలాంటిదేం ఉండదండి. శాలరీ కోసమే మేడం.
దానికోసమైతే అంతలా దాచిపెట్టాల్సిన పనే ఉంది. మీరు అప్రూవర్గా మారినందుకు డిపార్ట్మెంట్ తరపున రివార్డ్స్ కూడా ఇస్తా. లేదు, నేను అలా చేయనులేండి. నేను చెప్పాను కదా మేడం, ఆయన అటువంటి మనిషి కాదని. ఇల్లు బాగా కట్టారు. చిన్న ఇల్లు మేడం. మీ కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా, పేమెంట్ సీటా? లేదు మేడం, మెరిట్. ఓ అవునా. జాగ్రత్తగా ఉండండి. అకౌంట్స్ చూస్తూ జీతాలు మాత్రమే తీసుకోండి. దొంగ లెక్కలు రాస్తే 100 డాక్యుమెంట్స్ సృష్టించాల్సి ఉంటుంది. మీకు వాటా లేదంటున్నారు కాబట్టి అలాంటి ఫ్రాడ్ పనులకు హెల్ప్ చేయకండి. పువ్వు పుణ్యం చేసుకుంటే దాని తొడుమ కూడా స్వర్గానికి వెళ్తుందంటారు. తప్పు చేస్తే పువ్వుతో పాటు తొడిమె కూడా నరకానికే వెళ్ళాలి. అలాగే మీరు ట్యాక్స్ రిటర్న్ చేసే కంపెనీలు ఫ్రాడ్ చేస్తే దాని అకౌంటెంట్గా వాళ్లతో పాటు మీరు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. దయచేసి నన్ను వదిలేయండి మేడం. ప్రభాకర్ గారు, మీరు కొద్దిసేపు బయట ఉంటారా? వద్దులేండి మేడం, మీరేదేనంటే పాపం బెదిరిపోతాడు. మీరేం వర్రీ అవ్వకండి, కాసేపు బయట ఉండండి. సరే మేడం. నేనెవరో తెలియనట్టు భలే మేనేజ్ చేశారే. అది చూసి నేను కూడా అలాగే మీరంటే తెలియనట్లు యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ మేడం. లెక్చరర్ ప్రమోద్ గారి గురించి మీరు చెప్పింది నిజమే. అతని దగ్గర చాలా డబ్బులున్నాయి. చాలా మంచి కేస్. అఫీషియల్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మీకు రివార్డ్ వచ్చేది. నాకు కూడా అప్పుడు తెలీదు. అవునా? చూడండి, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. సరే మేడం. సరే, ఇక నేను ఉంటాను. మంచిది మేడం. వెళ్దామా ప్రభాకర్ గారు? వచ్చింది నీలకంఠం గారు. అందులో అతని మనిషి ఉన్నాడు. ఎవరు? నీలకంఠానికి ఫోన్ చేశాను. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తున్నానని ముందే చెప్పాను. ఎందుకు? నేను నీలకంఠానికి క్లోజు. ఈయన ఇంకా దగ్గర మనిషి. మనం వెళ్ళాక ఈయన నీలకంఠానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదేదో నేనే ముందు చెప్పేస్తే ఆయనకి నాపై డౌట్ రాదు. ఆయన దృష్టిలో మంచివాడిగానే ఉంటాను. అందుకే అప్పుడే కాల్ చేసి చెప్పాను. కాబట్టి నేను బతికిపోతాను, లేదంటే చచ్చానే. నీలకంఠం మనిషి అన్నీ గమనిస్తున్నాడు మేడం. ఈయన నీలకంఠానికి ఫోన్ చేస్తాడంటారా? అకౌంటెంట్ ఉద్యోగం. ఎక్కడి విషయం అక్కడే దాచిపెట్టడం అలవాటు. చెప్పకపోవచ్చు. మరి నీలకంఠం మనుషుల్ని మనం చూసాం కదా, ఏం జరుగుతుందంటారు? 2 రోజుల్లో నీలకంఠం వచ్చి మీ ముందు నిల్చుంటాడు చూడండి. మంచి తెలివైన వారే మీరు. ఇన్ని రోజులు నా తెలివితేటలు చెడ్డ పనులకే వాడాను మేడం. ఇప్పుడు మంచికి వాడుతున్నాను. కాస్త అలవాటు లేని పని. మంచిది కదా, ఒక్కసారి అలవాటైపోతే వదిలిపోదు. ఎనీహౌ, మీరు ప్రభుత్వం తరపున పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నేను నీలకంఠం నాశనం కావాలని కోరుకుంటున్నాను మేడం. శత్రువుని గెలవాలంటే ప్లాన్తో స్టెప్ బై స్టెప్ పోవాలి. ఒక్క స్టెప్లో చంపితే రియలైజేషన్ ఉండదు. ఆయన బలాన్ని నేలమట్టం చేస్తే, తిరగబడే ఆసరా లేకుండా చేస్తేనే మన డిపార్ట్మెంట్ పవర్ ఏంటో తెలుస్తుంది. చిన్న అమౌంట్కే మనల్ని తక్కువగా చూసిన నీలకంఠానికి మన విలువేంటో చూపించాల్సిన అవసరం ఉంది. సరే, పదండి. పోనీ నీ జీవితం ఇలా ముగిసిపోతుంది అనుకోలేదమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు?
అంతా అయిపోవడం ఏంటి? అది మన కూతురండి. అయిపోయిందని చేతులు దులుపుకుని కూర్చుంటావా ఏంటి? ఎక్కడయ్యింది అసలు కథ? ఇప్పుడే మొదలైంది. కాదు, విడాకుల విషయం మొదలైంది. పెళ్లి కాపురం కంచికి చేరిన కథలు అయిపోయాయి. నువ్వు కాసేపు ఆగవే. మీరు మాట్లాడకుండా ఉండాల్సింది. నా పెళ్లి చేశారు, ఏదో చిన్న గొడవ, నేను సరిచేసుకునేదాన్ని కదా. ఏంటి? ఏం సరి చేసుకుంటావు? నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, ఊరుకో. మీరలా నా నోరు మూయించి మీకేదో అన్నీ తెలిసిన వాళ్ళలా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి కూర్చున్నారు. ఆయన మిమ్మల్ని కట్నం అడిగారా? ఎందుకలా చేశారు? ఇంకాస్త వెయిట్ చేస్తుంటే పద్ధతిగా ఆయన ఇంటికొచ్చి తీసుకెళ్లేవారు. మీరే అంతా చెడగొట్టారు. ఏమ్మా, కన్న కూతురి కాపురం చెడగొట్టాలని ఏ తండ్రిని ఆలోచిస్తాడా? ఆ రోజు నాకు తోచింది నేను చేశానమ్మా. తోచింది చేస్తారా? కరెక్టో కాదో చూసుకోరా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలో అది చెప్పు. పోలీసులు జీవితాన్ని బాగు చేస్తారని నమ్మారు, కానీ వెంటనే వరకట్నం కేసు పెట్టారు. అక్కడేం కాలేదని లాయర్ని కలిసి నోటీసులు పంపించారు. ఇప్పుడు ఆయన విడాకులు నోటీసులు పంపించి నా ప్రవర్తన తప్పంటున్నారు. కోర్టులో నా మంచితనాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. నా జీవితం ఎంత దిగజారడానికి కారణం ఏంటి నాన్నా? ఇలా ఎందుకు చేశారు నాన్నా? నేనేం చేశానమ్మా? చట్ట ప్రకారం ఈ పరిస్థితిలో నేనేం చేయాలో అదే చేశాను. అవును, చట్ట ప్రకారం కేసు వేశారు. వాదించినందుకు లాయర్కి ఫీజు ఇస్తారు. కోర్టుకు తిరగడానికి ఆటో ఛార్జీలు ఇస్తారు. కొన్ని రోజులు నా వెంటొస్తారు. తర్వాత మీ పనుల్లో మీరు బిజీ అయిపోతారు. తిరగలేక నేను అలసిపోవాలి. నువ్వు కాసేపు ఆగవే. నేను కాదమ్మా, మీరు. అమ్మా నాన్నలుగా మేము ఏది మంచో ఏది చెడో బాగా ఆలోచించి చేస్తాం. ఈయన తప్పుడు కేసు వేస్తారని ఎవరికి తెలుసు? నాన్న చేసిన పనుల వల్లే నా బిడ్డ చనిపోయిందని మా ఆయన అనడంలో మీకెక్కడ అన్యాయం కనిపించింది? మీరు అన్యాయంగా ఉంటూ ఊళ్ళో వాళ్ళందరూ మీలాగే అన్యాయంగా ఉండాలని కోరుకుంటే ఇప్పుడు నన్నేం చేయమంటారు? వెళ్ళి ఇంకోసారి లాయర్ని కలుస్తానమ్మా. మీరిప్పుడు ఎన్నిసార్లు కలిసినా ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు చట్ట ప్రకారం ఏం చేయొచ్చో అదే చెప్తారు. వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు చేస్తాను. వెళ్ళి నోటీస్ కాగితాలు తీసుకురండి. ఇంత జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. మీకు భయం. నాకు ఆయనకి గొడవలకి మధ్య కారణం మీరని, మీరు చేసిన అవినీతి పనులన్నీ ఒప్పుకోవడానికి భయం నాన్నా. మీ విషయాలను ఆయన బయటికి తీసి లోకానికి చూపించాలని చూస్తే మీరు ఆయన నోరు మూయించడానికి పోలీసులు కోర్టు నోటీసులు అంటూ వెళ్లారు. ఇప్పుడు ఆయన మీరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కదా నాన్న. జీవన తరంగాలు నోటీస్ పంపించారు విడాకులు కావాలని. మాకు కూడా ఒక కాపీ వచ్చిందమ్మా. అందులో రాసిందంతా నిజమేనా? లేదు, అన్నీ పచ్చి అబద్ధాలు. విడాకులకు కారణాలు ఏమీ లేవు, అందుకే అబద్ధాలు రాసి పంపించారు. సరే, మీరు ప్రొసీడ్ కండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమవుతుంది? మీ కూతురు చట్ట ప్రకారం తన భర్తతో కలిసి కాపురం చేసే హక్కు అడిగారు. కానీ మీ అల్లుడు మీ అమ్మాయితో కలిసి జీవించే యోగ్యత లేదని నోటీస్ పంపించాడు. అదంతా అబద్ధమని తెలుసు, కానీ అది అబద్ధమని ఎలా నిరూపించగలం? అయితే ఇది ఇంతటితో ఆగిపోదా? ఆగదు. మరేం చేయమంటారు? ఇప్పటికి కూడా నేను చెప్పేది ఒక్కటే, కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అని. తను రాడమ్మా, అది జరగని పని. ప్రయత్నం చేయండి. సరే అమ్మా, అది మేం చేయాల్సిన పని. సమయం సందర్భం చూసుకుని చెప్తాం. ఇప్పుడు చట్ట ప్రకారం ఏం చేయాలో అది చెప్పండి. ఒక కేస్ ఫైల్ చేస్తాను, వాళ్ళు కూడా కేస్ ఫైల్ చేయొచ్చు. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పాలి, వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో అది చేస్తారు. ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఇన్ని రోజులని చెప్పలేము. సరే అమ్మా, ఎన్ని రోజులైతే అన్ని రోజులు జరగనివ్వండి. మీరు ఫీజు గురించి ఆలోచించకండి, నేను ఎంతైనా ఇస్తాను. ఫీజు గురించి నేను ఆలోచించటం లేదు. ఇలాంటి కేసుల్లో తవ్వుకుంటూ పోతే ఎవ్వరికీ సుఖముండదు. ఇదేం ఆస్తులు గొడవో ఒకరిపై ఒకరు అటాక్ చేసుకున్న కేసో కాదు. అందులో తప్పు ఎవరిదో ప్రూవ్ చేయటానికి ఎవిడెన్స్ ఉంటాయి. వాటి ఆధారంగా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. కానీ విడాకుల కేసు అలా కాదు.
ఇక్కడ ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలీదు. మనకు మనమ్మాయే కరెక్ట్, వాళ్ళకి వాళ్లే కరెక్ట్. చివరికి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలిసినా ఏం ప్రయోజనం ఉండదు. కేసు జరుగుతున్నన్ని రోజులు ఇద్దరూ నరకం చూడాలి. వేరే దారి లేదమ్మా. మొండి పట్టుదలవారు మీరు. నాది కాదు, మా అల్లుడిది పట్టుదల. ఆయన దృష్టిలో నేను అపరాధి, అందుకు శిక్ష పడాలి అని చూస్తున్నాడు. నా బిడ్డని నేను పూర్తిగా వదులుకుంటున్నానని నాతో చెప్పించాలని చూస్తున్నాడు. అలా చేస్తే అతడి దృష్టిలో నాకు తగిన శాస్తి జరిగినట్టు. అందుకే ఇదంతా చేస్తున్నాడమ్మా. కాని నాతో చెప్పించాలని నాపై ఇలా కక్ష కట్టడం తప్పు కదా. దానికి వ్యతిరేకంగానే పోరాడాలనుకుంటున్నాను. కాని అందుకు కావలసిన తెలివితేటలు నాకు లేవే. అందుకే నేను చట్టాన్ని ఆశ్రయించాను. సరే, పేపర్స్ రెడీ చేస్తాను. మీ అమ్మాయిని వచ్చి సంతకం పెట్టమనండి. అలాగే. అయితే అమ్మాయికి ఖర్చులు ఇప్పించడం గురించి, డబ్బు గురించి కాదు, అతడికి తెలిసి రావాలి కదా. అందుకు ముందు మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ ప్రకారం కేసు వేద్దాం. దాని ప్రకారం భార్యకు భర్తతో జీవించే హక్కు కల్పిస్తుంది. ఆలోపు అమ్మాయికయ్యే ఖర్చుల గురించి మనం డబ్బులు అడగొచ్చు. అలాగే పెళ్లికి చేయించిన నగలు అతని దగ్గరే ఉన్నాయి. అడగండి, ఇస్తారు. ఆయన దొరకడమే లేదు. ఆయన లాయర్తో నేను మాట్లాడతాను. మాటలతో వినకపోతే కోర్టులో అడిగితే సరిపోతుంది. ఆలోగా ఒక పిటిషన్ రెడీ చేయండమ్మా. పెళ్లికిచ్చిన నగలు, ఫర్నిచర్ అన్నీ వెనక్కివ్వమని చెప్పండి. భార్యనే వద్దనుకున్నవాడు వాటిని అమ్మడని గ్యారంటీ ఏంటి? ఊరంతా చెప్పుకుని తిరుగుతున్నాడంట నేనేదో చేయకూడని పని చేశానని. ఎవరూ చేయని పని నేనేం చేయలేదు కదమ్మా. అందరి ముందు అవమానించాడు. పెళ్లినాటి ఫర్నిచర్ అంతా తిరిగి పంపిస్తుంటే అతడికి తెలిసొస్తుంది ఆ బాధ అంటే ఏంటో, అవమానం అంటే ఎలా ఉంటుందో. కూర్చో. దర్శనం బాగా జరిగింది కదా? అవును, మనసు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక నుంచి రెగ్యులర్గా టెంపుల్కి వచ్చేలా ప్లాన్ చేద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? మరి లేకపోతే నీ వర్క్ బిజీలో లంచ్ చేయడమే మర్చిపోతావు. అలాంటిది టెంపుల్కి రెగ్యులర్గా వద్దామంటే జోక్లా అనిపించింది. సెటర్ వేస్తున్నారా? నో, జస్ట్ కిడింగ్ అంతే. I was kidding too. అయ్యో, దర్శనం చేసుకునే హడావిడిలో చిన్న మొక్కొకటి మర్చిపోయాను. 5 minutes కళ్యాణ్, పక్కనే ఉన్న చెట్టుకి ప్రదక్షిణలు చేసొస్తాను. నేను రానా? పర్వాలేదు, నేను వచ్చేస్తాను. ఇది ఇక్కడ పెడుతున్నా. నమస్తే మేడం. నమస్తే. అప్డేట్ ఏంటి? మేడం, ఈ పెన్ డ్రైవ్లో నీలకంఠానికి సంబంధించిన అందరి బినామీల డీటెయిల్స్ ఉన్నాయి. తీసుకోండి మేడం. దర్శనం చేసుకునే హడావిడిలో చిన్న మొక్కొకటి మర్చిపోయాను. 5 minutes కళ్యాణ్, పక్కనే ఉన్న చెట్టుకి ప్రదక్షిణలు చేసొస్తాను. దేవికకి మెమరీ పవర్ ఎక్కువ. తను మర్చిపోవడం అన్నది ఇంపాసిబుల్. అయినా ప్రదక్షిణలు చేయడానికి నన్నెందుకు తీసుకెళ్ళలేదు?
అని చెప్పి ఎవరినో మీట్ అయింది ఏంటి? ఇంత సీక్రెట్గా మీట్ అయిందంటే షూర్గా నాకు తెలియకుండా ఏదో హైడ్ చేస్తుంది. రే మాధవ్, నీకు ఫోటో వాట్సాప్ చేశాను. ఇమీడియట్గా ఆ పర్సన్ డీటెయిల్స్ నాకు కావాలి. ఫాస్ట్ రా. ఓకే. నా కొత్త నెంబర్ నుంచి మెసేజ్ చేశాను. ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే డైరెక్ట్గా మీట్ అవుదాం, లేదంటే కాల్ చేయండి. షూర్ మ్యామ్. హలో రే, ఆ ఫోటో డిటెక్టివ్ సంతోష్ది.